హాయ్ అండి, ఇవాళ వచ్చేసి మనం హ్యాండ్ ఎంబ్రాయిడింగ్లో సింపుల్ నెక్ డిజైన్ ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకుందామండి. ఇది చాలా ఈజీ అండి. ఇక్కడ నీడిల్ని ఇలా తీసుకొని మనం మన వైపుకి నీడిల్ని ఒకసారి ఇలా స్టిచ్ చేసుకొని ఆ కింద థ్రెడ్ కింద వచ్చేడిగా నీడిల్ని ఒకసారి స్టిచ్ చేసుకునేసి ఇలా మళ్ళీ ఒకసారి స్టిచ్ చేసుకొని ఏదైనా ఇక్కడ బీడ్స్ని ఇంక్లూడ్ చేసుకునేసేయాలి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒకసారి స్టిచ్ నీడిల్ని గమనించారంటే సరిపోతుందండి. ఇలా నీడిల్ కింద రావాలండి థ్రెడ్. ఇలా చూసారంటే ఇలా తీసుకొచ్చాం కదా, ఇలా చైన్ స్టిచ్ లాగా ఇలా వేసేసుకునేసేయండి. ఇంతే అండి. ఇప్పుడు మనం ఇక్కడ వైట్ పూసలు తీసుకొని ఇలా నేను అటాచ్ చేస్తూ వస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండి. ఇలా ఒకసారి నీడిల్ని కిందకి తీసుకునేసి మళ్ళీ నీడిల్కి థ్రెడ్ కింద వచ్చేడిగా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూసారా, నీడిల్ని ఇలా తీసుకొచ్చేసాను. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు క్లియర్గా అర్థం అవడం కోసం. మళ్ళీ ఒక పూసని ఇంక్లూడ్ చేసి మన వైపుకి ఒకసారి స్టిచ్ చేసి ఆ థ్రెడ్ కింద నీడిల్ వచ్చేడిగా చూసుకునేసి మళ్ళీ అదే థ్రెడ్ని నీడిల్కి థ్రెడ్ కింద వచ్చేడిగానే చూసుకోవాలి. అంతే అండి. ఇక్కడ ఒక ముడి కుట్టులాగా పడిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఈ స్టిచ్ని యూస్ చేసి బ్లౌజ్కి, నార్మల్ బ్లౌజ్కి, అలాగే మీరు డ్రెస్కైనా, కుర్తీస్కైనా, కిడ్స్ యొక్క బ్లౌజెస్కైనా కూడా ఈ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సింపుల్గా ఉంటుంది, అలాగే మంచి లుక్ కూడా వస్తుంది. ఎవరైనా కూడా స్టిచ్ అనేది ఏమాత్రం తెలియని వాళ్ళు కూడా ఈ స్టిచ్ అనేది వేసుకుంటూ మీరు ఈ స్టిచ్ని యూస్ చేసి డిజైన్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ నేను గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకునేసి ఇక్కడ మనం స్టీమ్ స్టిచ్ వస్తుందండి. దీన్ని మిషన్ కుట్టు అని అంటారు. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ మళ్ళీ చైన్ స్టిచ్ 3 times చైన్ స్టిచ్ చేస్తూ వస్తున్నాను. ఇక్కడ చూసారంటే మీకు క్లియర్గా అర్థం అవుతుందండి. నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే కనుక నా వాయిస్ని మ్యూట్లో పెట్టేసి నీడిల్ యొక్క మూమెంట్ని గమనించారంటే మీకు స్టిచ్ ఎలా వెళ్తుంది అనేసి ఈజీగా నేర్చుకునేచ్చు. ఇది చాలా అంటే చాలా సింపుల్ స్టిచ్చెస్ అండి. ఇవి ఆల్రెడీ మనం ఎంబ్రాయిడింగ్ స్టిచ్చెస్లో ఈ స్టిచ్చెస్ అన్నీ కూడా చెప్పి ఉన్నాము. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి కనుక వెళ్ళారంటే అక్కడ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ స్టిచ్చెస్ అన్నీ ఒక చోట వచ్చేడిగా నేను సెట్ చేసి పెట్టానండి. అది అలాగే మీరు ఆరి వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే బేసిక్ లెవెల్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ ఆరి వర్క్ అని కూడా మేము అన్ని స్టిచ్చెస్ పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నాను. ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మనం చెప్పిన స్టిచ్చెస్ అన్నీ కూడా మీకు నచ్చిన డిజైన్ని డ్రా చేసుకొని సింపుల్ అండ్ ఈజీగా స్టిచ్ చేసుకునేచ్చండి. ఇది మీరు ఇంట్లో కూర్చొని ఖాళీ టైంలో టీవీ చూస్తూ ఉంటాం కదండి, ఆ టైంలో అయినా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఏదో ఒక బ్లౌజ్కి స్టిచ్ చేసుకున్నా కూడా మనం ఎంతో కొంత సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతాం కదా. దానికోసమే నా నాలెడ్జ్ని నేను ఇలా షేర్ చేస్తూ ఉన్నాను. ఆరి వర్క్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నానండి. ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా అంటే చాలా ఈజీ అండి. ఇక్కడ నీళ్ళని గమనించారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది స్టిచ్ ఎలా వేస్తున్నాము అనేసి. మొత్తం ఇక్కడ చైన్ స్టిచ్చే ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనం ఒక మిషన్ కుట్టులాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇంతే అండి. ఇలా ఫిల్ అయిపోయింది. ఇప్పుడు మధ్యలో నేను గోల్డ్ కలర్ పూసల్ని ఇక్కడ డాట్స్ లాగా స్టిచ్ చేస్తున్నాను. ఇది ఎక్సెప్ట్ అండి. మీకు ఇష్టం ఉంటే ఇలా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని మీరు స్కిప్ చేసుకొని నార్మల్గా ఇలానే కూడా వేసేసుకునేయచ్చు. నేను జస్ట్ మీరు నేర్చుకోవడం కోసం ఇలా చెప్పాను, అంతే అండి. మొత్తం ఫినిష్ అయినాక లుక్ అనేది చాలా బాగుంటుంది. చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్ ఫినిష్ అయినాక ఇలా వస్తుందండి లుక్. ఏదైనా కూడా మనం వేసే స్టిచ్ క్లాత్ చిరిగిపోయినా కూడా స్టిచ్ అనేది చిరగకూడదండి. అది ఆరి వర్క్ స్టిచ్ అయినా
హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ స్టిచ్ అయినా మిషన్ స్టిచ్ అయినా కూడా అంత క్వాలిటీగా స్టిచ్ చేయాలి. ఫినిష్ అయిపోయినాక ఎండ్ నాట్ లాక్ చేసుకునేసి థ్రెడ్ అనేది కట్ చేసేసేయండి. ఫినిష్ అయినాక ఇలా వచ్చిందండి. నచ్చిందని అనుకుంటున్నాను. నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.